వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. పెందూరు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. మనతో సిఏ కేవి సతీష్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీరు కొత్తగా వచ్చారు కదా, ఇప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ని మీరు ఎలా పర్యవేక్షించాలనుకుంటున్నారు? యాక్చువల్ గా సిటీలోనే ఒక పెద్ద పోలీస్ స్టేషన్ ఎందుకు అనేది మంచిది అంటే, ఇది సిటీ కమిషనరేట్ పరిధిలోనే ఒక సిటీ కల్చర్, విలేజ్ కల్చర్ రెండు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఎక్కువ పబ్లిక్ ఎక్కువ ఉంటారు, అందులో కొంచెం పెద్ద పొజిషన్ కాబట్టి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ అంటే ఏమో ఎక్కువ రెగ్యులర్ వచ్చేదే ఫిక్షన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. ఎక్కువ మంది పబ్లిక్ ఉండడం వల్ల, దూరంగా ఉండడం వల్ల వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఉంటారు. కొత్త చట్టాలుగా అనుగుణంగా బిఎన్ఎస్ఎస్ ఉన్నాయి కాబట్టి ఆ చట్ట ప్రకారం వాటి మీద మేము ఏ విధంగా ముందుకు వెళ్తుంటాం. అంటే ఏ కేసులు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు మనకి? అంటే నేను ఇప్పుడు వచ్చిన కాడి నుంచి 16-20 సంవత్సరాల లోపు పిల్లల్ని చూస్తున్నాను సార్. వాళ్ళు అంటే ఎలా వస్తున్నారు, ఎందుకోసం తాగి వస్తున్నారా, లేదంటే గంజాయి తాగిన ఏంటి? యాక్చువల్ గా ఈ ఏదైతే 16 అన్నది అది స్పెసిఫిక్ గా ప్రతి ఒక్క లైఫ్ సైకిల్ లోనే అది ఉత్తర కోమా దశ అన్నది. అంటే ఈ ఉత్తర కోమా దశలో ఏంటంటే వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల అటు ఫ్యామిలీ కానివ్వండి, అటు ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, ఆ సొసైటీ కానివ్వండి, ఏదో ఆ చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, వాళ్ళతో ఇది మంచి అది చెడు అనేది ఆ విచక్షణ చేయాలనే ఆలోచన సరిగా ఉండదు ఫస్ట్. సో దానివల్ల ఏంటంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, మందు, సిగరెట్, నెక్స్ట్ గంజాయి, అక్కడక్కడ గంజాయి అది అందరూ చేస్తారని చెప్పలేదు. కొంతమంది దానికి అలవాటు పడినారు కానీ, ఒకసారి అలవాటు చేస్తే ఎలా ఉంటుంది ఆలోచించి చేసాం కానీ అది రెగ్యులర్ గా రన్ అవుతుంటే దాంట్లో కొంతమంది కొంచెం పూర్గా ఉండి పూర్ పీపుల్ వాళ్ళకి సరైన తల్లిదండ్రుల యొక్క వాళ్ళ మీద ఒక బాధ్యత కానీ ఏదైనా చెప్పి తెలియని సరే చదువుకోవడం, 10th క్లాస్ చదివి మానేయడం, ఆటో వేసుకోవడం, టైటిల్ చదవడం, ఏ రోజు వచ్చిన డబ్బులు ఆ డబ్బులతోనే ఫ్రెండ్స్ తో తిరిగేద్దాం, లేకపోతే ఇది పాల్గొని చెప్పి చేస్తూ ఆ టైంలో నైట్ వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళకి తెలియని తనంతోనే లేకపోతే మత్తులో గానీ చేస్తూ నేరాలు పాల్పడుతున్నారు. అందువల్ల ఏంటంటే అలాంటివి ఎక్కువ వస్తున్నాయి. మీరు ఏం చెప్తారు సార్ వాళ్ళకి మోటివేషన్? మోటివేషన్ అంటే ఏం లేదు, ఎక్కువ ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు మీ ఇంట్లో మా ఇంట్లో ఉన్నట్టు ప్రతి ఇంట్లో కూడా యూత్ ఎవరైతే ఉంటారు. సో మొత్తం మా సొసైటీ పరంగా థింక్ చేసి వాళ్ళ యొక్క స్కూల్స్ లో టీచర్స్, వాళ్ళ ఊళ్ళో పెద్ద మనుషులు, అదేవిధంగా వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ చదువుకునే వాళ్ళు ఎవరంటే వాళ్ళు బాధ్యత అనమాట. అంటే వాడి పక్కింటోడు ఏం పోయాడులే, మా వీధిలో వాడు ఏం పోయాడులే, అప్పుడు ఏం పోయాడులే అని చెప్పి కాకుండా నిజంగా వాళ్ళు అలవాటు అయ్యి గంజాయిగా మనిషి అయితే మన నాటి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో వాటికి జాయిన్ చేసే వాళ్ళని ఒకసారి వాటి మాన్పించే విధంగా ప్రయత్నిస్తే పెట్టు. అదేవిధంగా స్కూల్స్, కాలేజ్ ఒక సైకాలజిస్ట్ అవేర్నెస్, ఒక మానసిక వైద్యులు అంటే దాని గురించి తెలిసి ఒకటి మోటివేషన్ క్లాసెస్ ఇప్పించి ఇలా ఉంటే మంచిది, ఇది చేస్తే తప్పు, చట్టాల మీద అవన్నీ కేసులు చేయకూడదు అనే విషయాన్ని కానీ స్కూల్స్ లెవెల్లోని వాళ్ళ యొక్క విలేజ్ లెవెల్స్ కానీ అదే పాపులేషన్ ఉన్న ఏరియా లెవెల్స్ కానీ ఇలాంటివి కానీ ఒక నెలకి రెండు ఒకటి కండక్ట్ చేస్తే వాళ్ళు తెలుస్తుంది. అంటే ఇది మంచి, ఇది చెడు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు నేరాలు బాగా పడకుండా ఉన్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఎప్పుడైతే కేసు లెవెల్ ఎప్పుడైనా కేసు ఒకసారి పడితే దాని మీద వాళ్ళ తర్వాత మారినప్పటికి కూడా ఫ్యూచర్ లోనే జాబ్స్ కోసం వాటి కోసం వెళ్ళేటప్పుడు ఈ టీవీస్, పోలీస్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. దానివల్ల వాళ్ళకి ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల బాధ్యత, అదేవిధంగా ఊళ్ళో ఉన్న ఎల్డర్స్ పెద్దల బాధ్యత, అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న టీచర్స్ ప్రతి ఒక్కరి బాధ్యతనే వాళ్ళు తీసుకున్నట్టయితే మార్పు అనేది అవుతుందన్న. అదే విధంగా వెళ్తే బెటర్. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటి సార్? ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీసింగ్ ఫ్రెండ్లీ అయిపోయింది. పోలీసింగ్ అనేది ఒకప్పుడు ఇప్పుడు 90s లో ఉన్నట్టు పోలీస్ అంటే భయం, పోలీస్ అంటే ఇదిగా ఇప్పుడు అంటే పోలీస్ అంటే ఒక హెల్ప్ అనేది ఆలోచించారు. ఎప్పటి నుంచి వచ్చింది సార్ అసలు ఈ పదం? ఫ్రెండ్లీ పోలీసింగ్ పదం అంటే మేము జాయిన్ అప్ 2009లో వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఫ్రెండ్ అమ్మాయి. కాకపోతే ఫ్రెండ్లీ ఎవరు ఫ్రెండ్ అంటే ఎవరైతే చట్టాన్ని దాటకుండా ఉంటారో, ఎవరైతే వాళ్ళకి సహాయం కోరుకుంటారో, ఎవరైతే వాళ్ళకి ఏదైనా ఒక విధమైన సమస్య పరిష్కరించాలని ఆలోచన వాళ్ళందరూ ఇప్పుడు ఫ్రెండ్లీ. అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారు? అదే చట్టాన్ని గౌరవించిన ఫ్రెండ్లీ ఉంటారు. చట్టాన్ని గౌరవించిన అందరూ కూడా యాజ్ పర్ చట్ట ప్రకారం వెళ్తారు. పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అది. ఓకే సార్, ఇప్పుడు మనకి ప్రధానంగా మనకి పెందుర్తి కదా సార్ మెయిన్. ఇప్పుడు ఏదైనా ఒక గంజాయి కానీ ఏదైనా రావాలంటే అది దాటుకొని వెళ్ళాలి మనకి. అప్పుడు దాని కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? యాక్చువల్ గా ఇది పెందుర్తి అనేది ఒక కట్ ఆఫ్ అమ్మా. సిటీకి ఎంత కట్ ఆఫ్ అంటే ఒక పెద్ద రైల్వే స్టేషన్ ఏదో వైజాగ్ రైల్వే స్టేషన్ ద్వారా ఎక్కడికైనా వెళ్ళాలైనా సరే ఇది దాటుకొని వెళ్ళాలి. అవును. సో ఏంటంటే ఇది
వాళ్ళు వేరే వేరే పద్ధతిలో ఫాలో అవుతుంటారు. వాళ్ళు ఎక్కడో పైనుంచి హిల్ ఏరియా పైనుంచి వస్తుంటారు. మినిమం ఒక 200 కిలోమీటర్స్ దాటుకొని వస్తుంటారు. అక్కడ నుంచి చెక్ పోస్ట్ అక్కడ నుంచి చేసుకొని వస్తారు. మన ఇక్కడికి వచ్చేసరికి మా గవర్నమెంట్ సిపి సార్ కానీ మా ఏసీపీ సార్ ఆధ్వర్యం కానీ టీమ్స్ కొన్ని రన్ అవుతున్నాం. దాని ఏంటంటే డైనమిక్ చెక్ పోస్ట్స్ అని చెప్పి ఒక వెహికల్ లోనే ఒక ఇద్దరు ముగ్గురు ఇచ్చి ఆ పెందూరు జంక్షన్ సరిపల్లి సరౌండింగ్స్ కట్ ఆఫ్ ఉన్నాయో 24 hours లో కూడా వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. దాంట్లో చెక్ చేసినప్పుడు ఎక్కడైనా సరే అవకాశం దొరికితే కేసులు పెడతాము. కానీ ఒకసారి చెక్ చేస్తాను అనేది వాళ్ళకి వెళ్తే ప్రివెంట్ అనమాట. అంటే వీళ్ళు వస్తే ఈ రూట్ వస్తే పెందూరు పోలీసులు అక్కడ చెక్ చేస్తున్నా ఎప్పుడైతే బాగుందో లేదో మా వరకు మేము ప్రివెంట్ చేయగలం భావంతోనే చేస్తాము. డిటెక్షన్ అనేది అది వెళ్ళేటప్పుడు వాడు తెలియకుండా వస్తే మేము డిటెక్ట్ చేయడం కూడా అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.